నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు నియంత్రించేందుకు జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆవిర్భావం జరిగింది. నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో నెల్లూరు జిల్లా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లతో కూడిన జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకమైన నియమ నిబంధనలతో కమిటీని యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్ల సభ్యులు కలిసి ఈ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు నియంత్రించేందుకు జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ జేపీఎఫ్ ఆవిర్భావం జరిగింది. నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో నెల్లూరు జిల్లా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లతో కూడిన జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్సును అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకమైన నియమ నిబంధనలతో కమిటీని యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్ల సభ్యులు కలిసి ఈ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్సును ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్ పాత్రికేయులు డెక్కన్ క్రానికల్ కరెస్పాండెంట్ పి రాజశేఖర్, కన్వీనర్ గా ఛానల్ 9 ఎండి జి జయరాజు, కో కన్వీనర్లుగా విశాలాంధ్ర బ్యూరో దయాశంకర్, హెచ్ఎంటీవీ బ్యూరో ఇన్ఛార్జ్ నరసింహులు, 99 టీవీ బ్యూరో ఇన్ఛార్జ్ కె మురళీకృష్ణ, వార్త జిల్లా ఇన్ఛార్జ్ నరేంద్ర, యంత్రి ఛానల్ ఎండి సునీల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జిల్లా ఇన్ఛార్జీలుగా కొనసాగనున్నారు. రానున్న రోజుల్లో ఈ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ జిల్లాలో ఏ జర్నలిస్టులకైనా అన్యాయం జరిగినా అది జర్నలిజానికి సంబంధించిందైతే ఖచ్చితంగా దీనిపై పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా అధ్యక్షులతో పాటు కన్వీనర్, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు కూడా తమ జేపీఎఫ్ కార్యాచరణను తెలియజేశారు. రానున్న రోజుల్లో జిల్లాలో జేపీఎఫ్ జర్నలిస్టులకు అండగా ఉంటుందని తెలిపారు. నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన జర్నలిస్ట్ దినేష్ కు జేపీఎఫ్ సంతాపం తెలియజేసింది. అనేక సంవత్సరాల తర్వాత నెల్లూరు జర్నలిస్టులందరూ ఒక తాటిపైకి వచ్చారు. ఒక యూనిటీగా మన యొక్క కమ్యూనిటీ అంటే జర్నలిస్ట్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు నడిచినందువల్ల మనం ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాం. ఈ కమిటీలో అందరూ ఉన్నారు. ఎవ్రీ పేపర్, న్యూస్ పేపర్, ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఛానల్ అందరూ ఉన్నారు. కమిటీలో దాదాపు అందరు సభ్యులు కూడా. యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఈ మధ్య సమీప కాలంలో మన ఆంధ్రప్రభ మీద, ఎన్టీవీ, సాక్షి ఈ 3 పేపర్లు సంబంధించిన ఒక వార్త విషయంలో పోలీసులు సమ్మన్స్ ఇచ్చి ఎంక్వైరీకి పిలవడం జరిగింది. చాలా బాధాకరం ఇది. ఎందుకంటే ఆ వార్త అందరూ రాయడం జరిగినది. అయినా కూడా ఒక స్పెసిఫిక్గా కొంతమందిని టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకు జరిగిందో ఆశ్చర్యంగా ఉంది మాకు. సో ఈ విషయాన్ని మీద రియాక్ట్ అయ్యి జర్నలిస్టులందరూ ఒకటయ్యారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక జేఏసీ ఏర్పడింది. ఈ జేఏసీకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫర్సు, బ్యూరోసు ఆమోదంతో ఈ జేఏసీ ఏర్పాటు చేశాం. ఈ జేఏసీ తరఫున జర్నలిస్టులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పోరాడేందుకు జేఏసీ సిద్ధంగా ఉంటుంది. ఈ జేఏసీలో ఏ యూనియన్కి కానీ, ఏ అధికార పార్టీకి కానీ, అనధికార పార్టీకి కానీ సంబంధాలు ఉండవు. ఎవరికి ఏమి జరిగినా దీనికి సంబంధించిన అజెండా ఒకటి తయారు చేసుకొని అజెండా ప్రకారం జేఏసీ వెళుతుంది. జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే దానికి గౌరవ అధ్యక్షులుగా మన డెక్కన్ క్రానికల్ సీనియర్ జర్నలిస్టు రాజశేఖర్ గారు, కన్వీనర్గా మన జయరాజ్ గారు, కో కన్వీనర్లుగా దయాశంకర్, మురళీ పిళ్ళై, నరేంద్ర, సునీల్, నరసింహులు వీళ్ళు కమిటీ ఉన్నారు. అది కాకుండా మొత్తం జిల్లాలోని అందరు స్టాఫర్లు కూడా ఈ కమిటీలో ఉంటారు. మొదటిగా మనం సీనియర్ మంత్రులైనటువంటి రామనారాయణ గారిని, నారాయణ గారిని, అదేవిధంగా శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను కలిసి మన యొక్క జరిగిన అన్యాయాలు వాటి మీద వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ కూడా రేపు సోమవారం నాడు మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందనగా జరిగే కార్యక్రమంలో కూడా మన నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి కూడా మనం వినతి పత్రం అందజేస్తాం. కనుక ఇది ఏ యూనియన్లకు, ఏ రాజకీయాలకు సంబంధం లేదు. పూర్తిగా జర్నలిస్టుల ఒక రక్షణ కోసం ఏర్పడిన కమిటీ కాబట్టి దీనికి అందరూ జర్నలిస్టులు హాజరు కావాలని, హాజరయ్యి మన యొక్క ఐక్యతను చాటుకునేందుకు ఇదొక వేదికగా మనం పనిచేయాలని కోరుతూ ఈ జర్నలిస్టుల
ప్రొటెక్షన్ ఫోర్స్ని మరింత బలోపేతం చేసేందుకు మనందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇప్పుడు వరకు జర్నలిస్టులు అందరూ ఉన్న ఐక్యతగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ లేదన్నందువల్ల ఈ ప్రభుత్వం వచ్చినాక, అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఏర్పాటైనాక జర్నలిస్టులని టార్గెట్ చేసి వేధించడం అనేది చాలా పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక మనుబోలు సంబంధించిన ఒక కేసు సంబంధించి ఒక 4 టార్గెట్ చేసి ఒక సాక్ష్య పత్రిక కావచ్చు, ఆంధ్రప్రభ, అలాగే ఎన్టీవీ, సాక్షి టీవీలకు కూడా నోటీసులు జారీ చేసి తప్పకుండా మీరు విచారణకు హాజరు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వార్త రాసేటప్పుడు అలాంటి ఆధారాలు కదా, అక్కడ ఉన్న బాధితులు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కావచ్చు చిన్న అభిప్రాయాలను మేము ప్రచురించాము. దీన్ని తీసుకొని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆధారాలు చూపిమని పోలీసులు ఈ విధంగా నోటీసులు పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి పరిణామాలు మంచి కాదు. జర్నలిస్టులు అందరూ కూడా ఇలాంటి విషయాల్లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతగా పోరాటం చేయాలనే నిర్ణయంతో ఈ జేపీఎఫ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక నుంచి ఏ జర్నలిస్ట్కి అన్యాయం జరిగినా కూడా అందరం ఐకమత్యంతో కలిసి అందరం కూడా వెళ్ళి ఆ జర్నలిస్ట్కి నిజంగా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం దాకా పోరాటం చేస్తాం. ఇప్పుడు మా టీం అంతా కూడా అందరం కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. రేపు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని రేపు సోమవారం నుంచి కూడా జరిగే అన్ని కార్యక్రమాలు కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సమాజం కోసం పనిచేయడంలో జర్నలిస్టులు అనే వాళ్ళు కీలకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇటు ప్రభుత్వాలు చేసేటువంటి పనితీరు కానీ, అదేవిధంగా రాజకీయ నాయకుల బాధ్యత గుర్తు చేయడం కానీ, అధికారుల బాధ్యత గుర్తు చేయడంలో జర్నలిస్టులు అనేవాళ్ళు జర్నలిజాన్ని కొనసాగిస్తూ ఉంటే మెరుగైన సమాజం కోసం జర్నలిజం అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ గత కొంతకాలంగా జర్నలిజంలో కొనసాగేటువంటి జర్నలిస్టుల పైన అక్రమ కేసులు, పోలీసు నోటీసులు ఇవ్వడం, వేధింపులు అనేటివి ఎక్కువ కావడం వల్ల చాలామంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఇది సమాజం మనుగడకి చాలా దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలతో మేమంతా కలిసి ఎక్కడ కూడా జర్నలిజాన్ని కాపాడడం, అదేవిధంగా జర్నలిస్టులను ప్రొటెక్షన్ చేసుకునే దానిలో భాగంగా ఈరోజు జేఏసీగా ఏర్పడి జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా కూడా జర్నలిస్టుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, జర్నలిస్టులను వేధించినా, జర్నలిస్టులపైన అక్రమ కేసులు పెట్టినా కూడా వాటిపైన ఆ జర్నలిస్ట్కి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసేదానికి ఈరోజు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఈ కార్యాచరణ అనేది కొనసాగించడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యాచరణ కోసం ఏర్పడినటువంటి ఈ కమిటీకి అంతా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నిజంగా మంచి శుభపరిణామం. ఎందుకంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఇవాళ ప్రారంభం చేస్తాం. ముఖ్యంగా కూడా యూనియన్లకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి బ్యూరోలు, స్టాఫ్ రిపోర్టర్ల ఆధ్వర్యంలో ఈ జేఏసీ కూడా ముందుకు నడుస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైనా కావచ్చు. అయితే ఇప్పటి నుంచి కూడా జిల్లాలోని సీతారాంపురం నుంచి కావల నుంచి ఇటు తడ వరకు ఎక్కడైనా సరే జర్నలిస్టులకి ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. తగిన న్యాయం జరిగే విధంగా కూడా ముందుకు వెళ్తామనేది ప్రస్తుతం ఇవాళ తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయం. అయితే ఇక్కడ ఇదే విధంగా కూడా మేము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. ఎవరైనా సరే నకిలీ విలేకరుల ఏరివేతకు కూడా ఇక్కడ నుంచే మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఏ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది జర్నలిస్టుల పక్షాన నిలబడి ముందుకు అన్ని రకాలుగా వెళ్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో అన్ని కార్యక్రమాలు, కార్యాచరణలు కూడా ముందుకెళ్తున్నాం. ఇవాళ నెల్లూరు జిల్లాకు సంబంధించి జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేటటువంటి ఒక నూతన కార్యాచరణ కమిటీని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దారితీసినటువంటి పరిణామాలు ఇటీవల వరుసగా జర్నలిస్టుల పైన కేసులు నమోదు కావడం, పోలీసులు నోటీసులు ఇవ్వడం, రకరకాల కారణాలతో మానసికంగా క్షోభకు గురి చేయడం లాంటి సంఘటనల నేపథ్యంలో యూనియన్లకు అతీతంగా ఈరోజు జర్నలిస్టులు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఇలాంటి జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం ఇదంతా మేము సుపరిణామంగా భావిస్తున్నాం. ఇదే సమయంలో ప్రధానంగా ఇది జర్నలిస్టుల సమస్యలతో పాటు ఇటీవల కాలంలో జర్నలిజానికే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తే విధంగా కొందరు నకిలీ జర్నలిస్టులుగా అవతారాలు ఎత్తి జర్నలిస్టులు ముసుగులో జర్నలిజానికి మాయను మచ్చగా ఏర్పాటు చేసేటటువంటి కొన్ని దుశ్చర్యలకు కూడా పాల్పడుతున్నారు. వాటిని కూడా ఈ వేదిక నుంచే మేము ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిజం అనేది ఒక వారధిగా ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని ఉన్నతాధికారులు, ఇంకొక నాయకులు ఆదేశించారని చెప్పి జర్నలిస్టులను వేధించడం అధికార యంత్రాంగం కూడా తగదు. కాబట్టి మీరు కూడా ఒక పునరాలోచన చేసుకొని అందరం కూడా ఒక ఫ్రెండ్లీగా
జర్నలిస్టులు కానివ్వండి, అలాగే యంత్రాంగం కానివ్వండి ఒక ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి కూడా మేమందరం కోరుకుంటున్నాం. ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో వార్తలు రాస్తే మీడియాకి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఆల్ పేపర్స్ బ్యూరో ఇన్ఛార్జీలు, స్టాఫ్ రిపోర్టర్లు ఈరోజు కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని కొత్త వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కార్యాచరణ రూపొందించుకున్నాం. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా కూడా ఈ వేదిక అండగా ఉంటుంది. అదేవిధంగా పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని ఉపసంహరించుకునేంత వరకు ఈ కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని, దీన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నాము. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నుంచి ఇది ఈరోజు చేసే కార్యక్రమం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఈ ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాము. జర్నలిజం ప్రమాదంలో పడింది. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీకు రాజకీయ వివాదాలుంటే యాజమాన్యాలతో తేల్చుకోవాలి, జర్నలిస్టులతో కాదు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు వేయద్దు దయచేసి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి కొనసాగిస్తుంది. జర్నలిస్ట్ అని వార్త రాస్తాడు అంతే తప్ప దీంట్లో మాకు రాజకీయాలు ఏముండవు. దయచేసి దీనిలో జర్నలిజంలో రాజకీయాలు చూపించొద్దు. మా విధి నిర్వర్తిస్తున్నాం అంతే తప్ప దీని మీద జర్నలిస్టుల మీద కేసులు పెట్టి వాళ్ళు కోర్టుల చుట్టూ తిప్పి ఇలాంటి విధానాలని ప్రభుత్వం మానుకోవాలా. అందుకే ఈరోజు అందరు జర్నలిస్టులు కలిసి ఒక సమావేశమయ్యాం. భవిష్యత్తులో కొనసాగితే మరో ఉద్యమ రూపాన్ని మాత్రం తప్పకుండా తీసుకుంటాం. ప్రభుత్వం ఆలోచించాలా, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా. ఆయన మన పెద్ద ముఖ్యమంత్రి జర్నలిస్టులు జోలికి వద్దు, యాజమాన్యం చూసుకోండి. కాబట్టి దయచేసి జర్నలిజాన్ని బతికించండి. అదేగా చాలా సమస్యల్లో ఉంది జర్నలిజం, దాన్ని బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప రాస్తున్న జర్నలిస్టులు ఏదో రాస్తున్న పేరుతో వాళ్ళని గొంతును వీళ్ళు చంపేయడం మాత్రం కరెక్ట్ కాదు. జర్నలిజాన్ని సంపద దయచేసి జర్నలిస్టులు బతకనివ్వండి, జర్నలిజాన్ని కూడా బతకనివ్వండి. స్వతంత్ర భారతదేశంలో జర్నలిస్టులకి స్వేచ్ఛాపరమైనటువంటి అంశాలు, ఆ కథనాలను ప్రసారం చేయడానికి ఎంతో స్వేచ్ఛనిచ్చింది ఈ రాజ్యాంగం. అయితే ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన ఒక కాకుల్లాగా, ఒక పక్షుల్లాగా చూడడము ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు చూస్తున్నటువంటి చులకన భావంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతుంది. సో మీరు చూస్తున్నటువంటి చులకన భావాన్నే మేము చాలా నిష్టగా, చాలా నిజంగా పౌరుషంగా, ఒక లెక్కన చెప్పాలంటే చాలా పౌరుషంగానే తీసుకుంటున్నాం. ఇదే పౌరుషంతో ముందుకెళ్తాం. ఏ విధంగా అయితే ఒక రోడ్డులో ఒక కాకి ప్రమాదం శాతం ఒక దెబ్బ తగిలి కింద అల్లాడుతుంటే మిగిలిన కాకులన్నీ వచ్చి వాటికి అండగా నిలుస్తాయో, అదేవిధంగా మీ ప్రవర్తన మూలన, మీ చులకన భావన మూలన నేడో రేపో జరగబోయేటువంటి జర్నలిస్టులపైన దాడో, హింసాకాండో, వేధింపులకో ప్రత్యక్షంగా ఉన్నటువంటి మేమందరూ జర్నలిస్టులు జేఏసీగా మారి వారికి అండగా నిలిచి అధికారానికి, అదేవిధంగా రాజకీయానికి వ్యతిరేకంగా మా స్వేచ్ఛను కాపాడుకోవడానికి పోరాటం దిశగా ముందుకెళ్తాము. అందులో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో జేఏసీగా ఏర్పడినందుకు చాలా శుభపరిణామంగా కూడా గుర్తిస్తూ, భారత రాజ్యాంగం అందరికీ అన్ని హక్కులు కల్పించింది. దాంట్లో ప్రధానంగా ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇది అబ్సల్యూట్లీగా గతంలో ఎంతోమంది చెప్పినట్టుగానే ఇది కేవలం ఒక సేవాభావంతో ఎటువంటి అపేక్ష లేకుండా ఇటు ప్రజలకి, ప్రభుత్వానికి వారధులుగా ఇక్కడ జరిగే విషయాలు చెప్తున్నప్పుడు అసలు ఎందుకు కక్ష కట్టి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది? అసలు పోలీసు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు? ఏదైనా వాళ్ళకి పరువు నష్టమో లేకుంటే భంగం కలిగినప్పుడు నోటీసులు ఇవ్వచ్చు. దానికి సంబంధించి కోర్టులు ఉన్నాయి, ఆడికి వెళ్తే దానికి సంబంధించి మేము చెప్పుకుంటాం. కానీ నెల్లూరు జిల్లాలో కొత్తగా అంటే ఇటీవల కక్ష కట్టి మరి ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడ ఈ విధంగా జరుగుతుంది, లేదంటే ఈ ఆరోపణలు వస్తున్నాయని చెప్పినప్పుడు దాన్ని చెప్పడం అనేది ఒక పత్రిక కావచ్చు, లేదంటే ఒక టీవీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హక్కు. ఎందుకంటే ఈ పత్రికలు, టీవీలు అనేవి పూర్తిగా కూడా ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తున్నారు, లేకుంటే అనేక మాటలు ఇస్తున్నారు, వాళ్ళన్నింటి కూడా ఆధారాలు ఉంటున్నాయి. ఒక ఆయన చెప్తాడు 1,00,000 కోట్లు తినేశారని, లేకుంటే ఇంకొక ఆయన చెప్తాడు పెద్ద క్రిమినల్ అని, వాళ్ళందరికీ ఆధారాలు చూపిస్తారా? అలాగే మీడియా కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అంతేగాని చెప్పి నోటీసులు ఇస్తాం, బెదిరిస్తాం, మిమ్మల్ని గంటల తరబడి కూర్చోబెట్టి విచారిస్తామంటే ఇవన్నీ కూడా వాక్ స్వాతంత్రాలకి, లేదంటే మాకు భంగం కలిగించే అంశంగానే చెప్తాం. కాబట్టి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొత్త వరవడికి, కొత్త విషయానికి నాంది పలికారు. కాబట్టి ఇది ఇప్పటికైనా మానుకోవాలి. పోలీస్ నోటీసులు అనేది మానుకుని వార్త వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏదైనా చూసుకోవాలి తప్ప మమ్మల్ని వేధిస్తే ఊరుకోం. కొత్తగా జేపీఎఫ్ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ఒక యూనియన్ ఏర్పడింది. మాకు సంఘాలకి అంటే మిగతా యూనియన్లకి అతీతంగా నెల్లూరు జిల్లాలో ఈ జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా పోరాడతాం. మా హక్కులను అయితే మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.